హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ ఎలా ఉన్నారు గాయస్? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మంచి మాట. ఎప్పుడు చూసినా అక్క వెయిట్ చేయాలంటావు, లైఫ్లో ఓర్చుకోవాలంటావు, ఏంటక్క మేము ఎంత ఎలా ఉన్నప్పటికీ లైఫ్ ఏం చేంజ్ అవ్వట్లేదు అనుకుంటున్నారా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాదొక చిన్న మనవి. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు నాకు కొన్ని ఇంపార్టెంట్ అండ్ క్యారెక్టర్స్ చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఏంటంటే ఎస్తేర్ని చూసినప్పుడు పేరెంట్స్ లేరు తనకి. తను ఏమనుకుందంటే తన లైఫ్ అలాంటి టర్నింగ్ పాయింట్ ఉంటుందని అనుకోలేదు. అంత పేదరికంలో ఉన్న ఎస్తేరుని 127 ఆస్థానాలకు ఒక యువరాణిగా దేవుడు చేస్తాడు. 127 ఆస్థానాలను పరిపాలించే రాజు ఎస్తేరుని వివాహం చేసుకుంటాడు. రూతుని గమనించినట్లయితే భర్తని కోల్పోయిన రూతు ఇంక ఏమీ లేదు, నిరాధారంగా ఉన్న నా అత్తకు నేను తోడవుతాను, నా లైఫ్ అంతా అయిపోయింది అని శూన్యంలో ఉన్న రూతుకి పొలంలో పరగ ఏరుకుంటూ అలా జీవితాన్ని కొనసాగించే రూతుని ఆ పొలంలో పరగేరుకున్న పొలానికే ఒక యజమానురాలిగా తయారు చేస్తాడు దేవుడు. మనం దావీదుని చూసినట్లయితే గొర్రెల కాపరి, గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు. అలాంటి దావీదుని గొప్ప రాజుగా దేవుడు నియమిస్తాడు. ఏసేపుని చూసినట్లయితే ఏసేపు అన్నదమ్ములతోనూ కుటుంబంతోనూ ద్వేషింపబడిన ఏసేపు జీవితంలో దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. కానీ ఇవన్నీ వెంటనే జరగవు. వాటి సమయము వాటి కాలం వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళలో ఎవరో ఒకరు అనుకునే ఉంటారు, ఏంటి దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, ఇంత టైం వచ్చినా మమ్మల్ని ఇంకా ఏమీ చేయలేదు అని. దావీదు లాంటి వాడు సమూయేలు వచ్చి నన్ను అభిషేకించాడు, నాకేమీ మార్పు రాలేదు, నేను ఇంకా పొలంలో గొర్రెలు కాచుకుంటూనే ఉన్నానని అనుకునే ఉంటాడు. కానీ ఇలాంటి సమయంలో దేవుడు ఆశీర్వదించడానికి ఆ తగిన సమయం వరకు వీళ్ళందరూ వెయిట్ చేశారు. మనం కూడా వెయిట్